ప్రైజ్ ద లార్డ్. ప్రార్థన ఆలకించువాడైన యేసుక్రీస్తు నామములో మీకు సర్వ విషయములందు సమృద్ధిగా మేలు కలుగునుగాక. ఈ దినపు యేసయ్య జీవపు మాట. దినవృత్తాంతముల 2వ గ్రంథం 30వ అధ్యాయం 27వ వాక్యభాగం. వారి ప్రార్థన ఆకాశముననున్న ఆయన పరిశుద్ధ నివాసమునకు చేరెను. యేసయ్య నామములో ప్రతి స్థలములో ప్రార్థించుచున్న వారలారా, మన యేసయ్య ప్రార్థన ఆలకించువాడై ఉన్నాడు. ఆలకించి అంగీకరించి ఆశ్చర్యమైన కార్యములు చేయువాడై ఉన్నాడు. ప్రార్థించు వారి ఎడల కృపచూపుటకు ఐశ్వర్యవంతుడైన దేవుడై ఉన్నాడు. మనమందరము పవిత్రమైన పెదవులతో, పవిత్రమైన హృదయముతో, పవిత్రమైన చేతులెత్తి ఆయన సన్నిధిలో నిత్యము విసుగక, ఎడతెగక, మెలకువగా, ఏక మనసుతో, పట్టుదల కలిగి, ఉపవసించి, కన్నీళ్లతో మనం ప్రార్థించినప్పుడు మనము చేయుచున్న ప్రతి ప్రార్థన ఆకాశమున ఉన్న ఆయన పరిశుద్ధ నివాసనము చేరును. ఆకాశము ఆయన సింహాసనము. సింహాసనాసీనుడైన యేసునాథుడు మన ప్రతి ప్రార్థనకు నిశ్చయముగా జవాబు అనుగ్రహించి మన హృదయమును ఉల్లసింపచేయును. మన కన్నీటిని తుడుచును, దుఃఖమును సంతోషముగా మార్చును. మనము చేయునది యావత్తు సఫలపరచును. అడుగు వాటికంటేను, ఊహించు వాటికంటేను అధికముగా చేయువాడై ఉన్నాడు. ఆయన చిత్తానుసారముగా చేయు ప్రార్థన, ఆయన దృష్టికి అనుకూలముగా ఉండే ప్రార్థన ఎల్లప్పుడూ మనము చేయుదుము. లేవీయులైన యాజకులు లేచి జనులను దీవింపగా వారి మాటలు వినబడెను. వారి ప్రార్థన ఆకాశమున ఉన్న ఆయన పరిశుద్ధ నివాసము చేరెను. నిజమే నా దేవుని ప్రియులారా, మనము జనులను దీవించు వారమై ఉండవలెను. మన నోట ఆశీర్వాద వచనమే ఉండవలెను. శాపవచనము మన నోట రానియక దీవించే నోరు, నాలుక కలిగి ఉండెదము. శత్రులను సహితము ప్రేమించుచు, వారి కొరకు ప్రార్థించుచు, వారిని ఆశీర్వదించే వారముగా మనము కనబడవలెను. మనకు కీడు, ఆపద, హాని, నష్టము కలుగు చేసిన వారి క్షేమము కొరకు మనము ప్రార్థన చేసేదము, వారిని దీవించెదము. మన యేసయ్య వలె మనము కూడా ప్రేమించి, క్షమించి, సహించి, ఓర్పుతో అనేకులను దీవించెదము. మనసులో ఉన్న కోపాన్ని, ద్వేషాన్ని, అసూయను, పగను, ప్రతీకార జ్వాలతో రగిలిపోక ప్రేమ, సమాధానము కలిగి దీవించి ప్రార్థించెదము. ప్రేమించిన వారు పగ కనబరిచిన, కనికరించిన వారు కోపపడిన, దయచూపిన వారు దేశించిన, మానక వారి కొరకు ప్రార్థించెదము, దీవించెదము. ఇట్టి విధముగా యేసును పోలిన జీవితము జీవించెదము. నిశ్చయముగా ప్రార్థన ఆలకించిన యేసునాథుడు తన పరిశుద్ధుని నివాసములోనికి మన ప్రార్థనను చేర్చుకొని సింహాసనము నుండి సమస్తమును ధారాళముగా మనము సుఖము అనుభవించున్నట్లుగా చెయ్యును. ఏ విధముగా మనమందరము ఆయన రాకడ కొరకు ఎత్తబడి సింహాసనము చేరెదము, ఆయనతో యుగయుగములు నివసించదము. ప్రార్థన. అత్యున్నత సింహాసనమందు ఆసీనుడువైన ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన, ఘనమైన, ఉన్నతమైన నామమునకు స్తుతి చెల్లించుచు ఉన్నాం. మీరెంతైనా నమ్మదగిన దేవుడవు, ప్రార్థన ఆలకించే దేవుడే ఉన్నావు. మేము చేయుచున్న ప్రతి ప్రార్థన మీ పరిశుద్ధ నివాసమునకు చేర్చుకుంటున్నందుకై మిమ్మల్ని స్తుతించుచు ఉన్నాం. సింహాసనాసీనుడైన దేవ, మీ ప్రజలు మీ సన్నిధిలో ప్రార్థించుచు ఉండగా వారి ప్రార్థన మీరు ఆలకించి, అంగీకరించి ఆశ్చర్యమైన కార్యములు చేసి, ఓకమించిన ఘనకార్యములు చేసి మహిమ పొందమని, ప్రతి ప్రార్థన నీ పరిశుద్ధ నివాసమునకు చేర్చుకోమని, మమ్మల్ందరినీ మీరు రాకడ కొరకు సిద్ధపరచమని యేసు నామములో అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి, ఆమేన్. నిశ్చయముగా మీరును మీ కుటుంబ సభ్యులందరూ చేయుచున్న ప్రతి ప్రార్థన సింహాసనమున ఉన్న ఆయన పరిశుద్ధ నివాసమునకు చేరునుగాక. గాడ్ బ్లెస్ యూ.